ధర్మారావు గారు, ధర్మారావు గారు, మీకోసం హాస్పిటల్కి వచ్చాను. మీరు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు? బాగాలేని మనిషి ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమైపోయారు అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మీకోసం హాస్పిటల్ అంతా వెతికాం. ఏం జరిగిందో తెలియక మిమ్మల్ని వెతకడానికి మనుషుల్ని పంపించాను. అరగంటకోసారి మీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇప్పుడు గాని మీరు వచ్చుండకపోతే మీ గురించి తెలుసుకోమని పోలీస్ కంప్లైంట్ ఇచ్చుండేదాన్ని. ఎక్కడికి వెళ్ళిపోయారు ధర్మారావు గారు? నన్ను హాస్పిటల్ నుంచి తీసుకెళ్లి నిజం చెప్పొద్దని బెదిరించింది మీ అబ్బాయి గారేనని మీకెలా చెప్పగలనమ్మా? చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒక చిన్న పనుండి ఎవరికీ చెప్పకుండా వెళ్లాల్సి వచ్చిందమ్మా. వెళ్తున్నట్టు నాకొక్క ఫోన్ చేసుంటే ఇంత కంగారు పడేదాన్ని కాదు కదండి. నా గురించి మీరింత ఆందోళన పడుతున్నారంటే నన్ను తీసుకెళ్ళింది మీ కొడుకు అని తెలిస్తే మీరు తట్టుకోలేరమ్మా. ట్రీట్మెంట్ పూర్తవకుండానే వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? చాలా దూరం నడిచి మీ ఇంటికి రాగలిగానంటే నా ఆరోగ్యం మెరుగుపడినట్టే కదమ్మా. నడిచి రావడం ఎందుకండి? ఎక్కడున్నారో చెప్తే నేను కారు పంపించేదాన్నిగా. సరే రండి, కూర్చోండి. మీరు కోలుకోగానే నా కొడుకు గురించి చెప్తారని ఆశతో మీకోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నాను ధర్మారావు గారు. నా కొడుకు ఫోటో మీ దగ్గరుందని చెప్పారు. నా కొడుకుని చూసుకుందామని, వాడి గురించి తెలుసుకుందామని ఆ ఫోటో కోసం ఎంతగానో వెతికాను. హాస్పిటల్లో ఫోటో దొరకలేదు ధర్మారావు గారు. హాస్పిటల్లో ఆ రోజు మీరు నా కొడుకు గురించి చెప్పబోతుండగా స్పృహ కోల్పోయారు. మీకేమైనా జరుగుతుందేమోనని చాలా భయపడ్డాను. నా కొడుకు గురించి తెలుసుకోవడం కోసమే ఆ దేవుడు మీ ఆరోగ్యాన్ని కాపాడి మళ్ళీ మిమ్మల్ని ఇలా నా దగ్గరికి పంపించాడు. చెప్పండి ధర్మారావు గారు, నా కొడుకు ఎలా ఉంటాడు? ఎక్కడున్నాడు? ఏ ఊర్లో ఉన్నాడు? ఏం చేస్తుంటాడో చెప్పండి ధర్మారావు గారు. కన్నబిడ్డ కోసం మీరెంతగా కలవరపడుతున్నారో, ఎంతగా వేదన పడుతున్నారో నాకు తెలుసమ్మా. అందుకే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా మీకు నిజం చెప్పడానికే వచ్చాను. నా కొడుకు ఫోటో మీరు చూశానన్నారు కాబట్టి వాడి గురించి తెలుసుకోకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. చెప్పండి ధర్మారావు గారు, ఆ ఫోటో ఎక్కడుంది? ఆ ఫోటో పోయినా ఇబ్బంది ఏమి లేదమ్మా. నీ కొడుకుని నేను చూశానని చెప్పాను కదా, అతని పేరు అడ్రస్ కూడా నా దగ్గర ఉందమ్మా. అవునా? పేరు అడ్రస్ మీకెలా తెలుసు? మీ కొడుకు బొమ్మ గీసిన తర్వాత ఆ రోజు ఆ విధంగా పరిచయమైన అబ్బాయి మీ కొడుకని తెలుసుకున్నానమ్మా. మీ కొడుకిచ్చిన విజిటింగ్ కార్డు మా ఇంట్లోనే ఎక్కడో ఉండుంటుంది. వెతికితే దొరుకుతుందమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.